రాజౌరి జిల్లాలోని దరాల్హి నది ఉప్పొంగి ప్రవహించడంతో బేలా కాలనీ రక్షణ గోడ కూలిపోయింది. దీంతో కొత్త బస్టాండ్ ఆవరణలోకి వరద నీరు చేరి 200కు పైగా వాహనాలు బురదలో కూరుకుపోయాయి. రియాసీ జిల్లాలోని ప్రసిద్ధ సలాల్ డ్యాం రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి చీనాబ్ నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. కిష్త్వార్లోని క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద క్లౌడ్ బర్స్ట్ సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాలు రాళ్లు బురదతో నిండిపోయాయి. భారీ వాహనాలు చిక్కుకుపోయాయి. జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్తూ ఉండగా రాజౌరి హైవేపై చింగుస్ దగ్గర ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది డిప్యూటీ సీఎం కాన్వాయ్ను ఆపివేశారు. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. जम्मू कश्मीर पुलिस के जवान यहाँ मौजूद हैं, आर्मी के लोग भी हैं, जम्मू कश्मीर पुलिस भी है और ये तमाम लोग जो है यहाँ पर हैं, लेकिन एसएसपी साहब भी पहुँच चुके हैं, सारे लोग यहाँ पर हैं, पुलिस यहाँ पर मौजूद है। डाल दिया गया है और गाड़ी जो है वो पूरी तरह यहाँ फंस चुकी है, आप देख सकते हैं। జమ్మూ కశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. అలాగే పలువురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాది మంది యాత్రికులు వివిధ క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పహల్గాం, బలాల్ తాల్ మార్గాల గుండా యాత్రికులు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు భారీ వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు నీట మునిగాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. బిశ్వనాథ్, చరదైవ్, ధేమాజీ, దిబ్రూగఢ్ తో పాటు పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అస్సాం వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా వరదలకు ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మరో 4 రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అస్సాంకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. 10 జిల్లాల్లో 273 సహాయ శిబిరాలు నిర్వహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ పలు చోట్ల వానలు పడుతున్నాయి.